అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. సో నేను డే 3 పార్ట్ 2 స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఆల్రెడీ ఇదంతా నేను మీకు చూపించాను కదా. సో మళ్ళీ కొంచెం సెంట్రల్ పార్క్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను, లైక్ ఫ్లవర్ షో నుంచి. దాని ముందు ఏం చూపించట్లేదు. సో మీరు చూసినట్లయితే లాస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేస్తే సేమ్ ఫ్లవర్స్ అంతా కూడా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా నచ్చేసింది ఈ ఫ్లవర్ షో. ఆ లైటింగ్కి అవి చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్తే మీకు అలా హార్ట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా దూరంగా. సో అవి కూడా ఫ్లవర్స్, ఫుల్ ఫ్లవర్స్తో ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. రోజెస్ అలా చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న ప్లాంట్స్ టైప్లో కూడా పక్కన సైడ్లో ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు లైటింగ్ దానికి తోడయి ఇంకా చాలా బాగున్నాయి అనమాట. నార్మల్గా మీరు ఈవినింగ్ టైంలో వెళ్ళడం కంటే ఇలా నైట్ టైంలో వెళ్తే ఆ లైటింగ్కి మీకు ఇంకా బాగా కనిపిస్తాయి. సో మీరు ఎవరైనా విజిట్ చేస్తున్నారని అంటే వైజాగ్లో విజిట్ చేస్తున్నారు, ఈ టైంలో ఎక్కువ వెళ్తారు కాబట్టి విజిట్ చేస్తున్నారంటే తప్పకుండా ఈ ఫ్లవర్ షోని మాత్రం మిస్ అవ్వకండి. బట్ ఇప్పుడు ఈ ప్లేస్లో ఉందో లేదో అనేది నాకు తెలీదు. సో December 31st రోజు ఆ రోజు అండ్ January 1st ఈ సెంట్రల్ పార్క్లో పెట్టారు ఈ ఫ్లవర్ షో. యాక్చువల్గా వుడా పార్క్లో ఉండాల్సింది దీనిలో పెట్టారు అనమాట. సో చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ వీడియో అంతా కూడా చాలా బ్రైట్గా అనిపిస్తుంది ఫ్లవర్స్ వల్ల. సో అంతే అండి, కొంచెం సేపు అలా తిరిగాము. అండ్ ఫౌంటైన్ డాన్స్, లైక్ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. లైక్ ఏంటంటే ఇంకా స్టార్ట్ కాలేదు, బట్ జనం అంతా ఫుల్ అయిపోయారు అనమాట. ఎందుకంటే స్టార్ట్ చేస్తారని చెప్పి. బట్ మేము వెళ్ళే రాగానే స్టార్ట్ అవ్వలేదు. ఒక 10 minutes పాటు మేము ఇలా తిరిగాము, ఫొటోస్ తీసుకున్నాము. అంతా అయిన తర్వాత మేము వెళ్ళిన ఒక 10 minutesకి మ్యూజికల్ ఫౌంటైన్ స్టార్ట్ అయింది. ఫుల్ రష్గా ఉంది. ఎస్పెషల్లీ 31st నైట్ కదా, ఇంకా అందరూ ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటారు. మ్యాక్సిమం అందరూ 31st నైట్ అంటే 12కి వెళ్ళాం వెళ్ళకపోయినా అట్లీస్ట్ ముందు రోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి ఫుల్ రష్గా ఉంది. అండ్ అందరూ ఫుల్ పిక్స్ దిగుతున్నారు. అంతా కూడా చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్తే ఆ ఫ్లవర్స్తోనే పీకాక్స్ ఉన్నాయి, కప్ అండ్ సాసెస్ ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ హార్ట్స్ టైప్లో ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఫ్లవర్స్తో తయారు చేశారు అన్నీ కూడా. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ కూడా అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది 31st నైట్ అండి. యాక్చువల్లీ మేము సెంట్రల్ పార్క్ అయిపోయిన తర్వాత ఇంచుమించు ఒక 7-8 అయి ఉంటుంది. 7-8 అలా అవుతుంది. కన్ఫామ్గా 8 అయి ఉంటుంది. మొత్తం సెంట్రల్ పార్క్ చూసి మొత్తం అయిపోయి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయ్యే టైంకి 8 అయింది. మేమేమనుకున్నామంటే యాక్చువల్లీ 8 అయిపోతుంది ఇంచుమించు. సో మేము వెళ్ళేసరికి అట్లీస్ట్ 9 అవుతుంది. మేము రూమ్కి మళ్ళీ వెళ్ళేసరికి 1 hour పడుతుంది కాబట్టి 9 అవుతుంది. సో 9 to ఒక 11 వరకు మనం రెస్ట్ తీసుకున్నా కూడా 11కి స్టార్ట్ అయ్యి 12కి మనం బీచ్ రోడ్ దగ్గర ఉండొచ్చు కదా అని అనుకుని ఎక్స్పెక్ట్ చేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. అంతా బాగానే అయింది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఏం అవ్వలేదు అనేది. సో అక్కడ బుద్ధుడు ఉన్నారు కదా, సో అది కూడా నాకు బాగా అట్రాక్టింగ్గా అనిపించిందండి. ఇక్కడ అన్నిటికంటే కూడా అది నాకు బాగా నచ్చింది. సో మీరు అంటూ ఉంటారు కదా వీడియోలో, మీరు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే బాగుంటుంది, మీరు తీయకుండా అని అంటారు కదా. సో అందుకని చెప్పి మా హస్బెండ్తో తీయించాను, నేను కనపడుతూ వీడియో షూట్ చేయించాను. సో అలా తిరుగుతూ ఉన్నాము. ఈలోపు మ్యూజికల్ ఫౌంటైన్ స్టార్ట్ అయిపోయిందండి. మేము ఒక 10 minutes 15 minutes పాటు అలా తిరిగాము. అండ్ లోపల చాలా ప్లేస్ ఉంది, చాలా వాక్ చేయాలన్నమాట. సో మీరు స్టెప్స్ చూస్తున్నారు కదా, ఆ స్టెప్స్ లోపలికి వెళ్తే అంతా కూడా పీకాక్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. అన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్తో వాటిని తయారు చేశారు.
చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. మధ్యలో గ్రీనరీతో పాటు ఆ ఫ్లవర్స్ కూడా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ లైట్స్, ఫ్లవర్స్, గ్రీనరీ అంతా కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ నాకు ఈ మ్యూజికల్ ఫౌంటైన్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ హైదరాబాద్లో కూడా మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది, కానీ చాలా స్పెషల్గా అనిపించింది. మీరు చూస్తారు కదా, నేను చాలా వరకు మ్యాక్సిమం షూట్ చేశాను అండ్ అంతా పెట్టలేదు, కానీ బోర్ ఫీల్ అవుతారేమో అని కొంచెం కొంచెం షార్ట్స్ యాడ్ చేశాను. ఏంటి అంటే మ్యూజిక్ తగ్గట్టు అవి డ్యాన్స్ చేస్తూ ఉంటాయి కదా, సో అవి ఇక్కడ కూడా ఉంది. బట్ ఆ డ్యాన్స్ చేసేటప్పుడు పిచ్ పైకి వచ్చినప్పుడు, హై పిచ్ ఉన్నప్పుడు ఆ వాటర్ చాలా హైట్లోకి వెళ్తున్నాయి అనమాట. సో అది బాగా నచ్చింది నాకు. నార్మల్గా డ్యాన్స్ చేయడంతో పాటు హై పిచ్ ఉన్నప్పుడు అలా బాగా పైకి తీసుకెళ్ళడం అనేది చాలా మంచిగా అనిపించింది. అండ్ దాంతోపాటు ఎక్కువ రష్ ఉండడం వల్ల అలా పైకి ఎగురుతున్నప్పుడు అందరూ అరుస్తున్నారు అనమాట. దానివల్ల ఒక జోష్ ఫీలింగ్ వచ్చింది అనమాట. సో చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇలా ఉందండి. మొత్తం లైటింగ్స్, గ్రీనరీ, ఫ్లవర్స్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని షూట్ చేశాను. ఐ హోప్ మీకు బోర్ కొట్టించకుండా ఉన్నదనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లవర్ షో అస్మానం ఉండకపోవచ్చు అండ్ అందరూ వైజాగ్ ఈ టైంలో రాకపోవచ్చు. సో రావాలనుకున్న కొందరు రాకపోవచ్చు. సో నేను అందుకని మ్యాక్సిమం వరకు షూట్ చేశాను. నిజంగా చెప్పాలంటే ఈ టైంలో నాకు అస్సలు ఓపిక కూడా లేదు. షాపింగ్ అంటే అంత తిరుగుతామో మనకు తెలుసు కదా. సో తిరిగి అస్సలు ఓపిక లేకుండా అయిపోయింది. బట్ ఎలా అయినా మీకు చూపించాలి అని చెప్పి చాలా వెరైటీగా అనిపించి షూట్ చేశాను అనమాట. ఐ హోప్ మీరు బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ నేచర్ లవర్ అయితే కనుక కన్ఫర్మ్గా మీరు ఎంజాయ్ చేస్తారు. సో అంతే అండి. నేను ఇక్కడ అలా చూస్తుండగానే మ్యూజికల్ ఫౌంటైన్ స్టార్ట్ అయిపోతుంది. రష్గా ఉంది కదా, సో మధ్యలో వెళ్ళి మనకు కనబడాలంటే కన్ఫర్మ్గా ఫస్ట్ నుంచోవాలి కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను. సో మ్యూజికల్ ఫౌంటైన్ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దరు. కానీ కమ్ ఆన్, వచ్చేయండి. మ్యూజికల్ ఫౌంటైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సైడ్కి వచ్చాము, ఎందుకంటే అంతా చూడలేదు కదా ఇందాక. సో మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి ఈ సైడ్కి వచ్చాము. అంటే ఇందాక స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడికి వచ్చాం అనమాట. ఆయన కూడా ఆయన మొబైల్లో చాలా పిక్స్ తీశారు అండ్ ఆయన మొబైల్లో పిక్స్ చాలా బాగా వస్తాయి.
సో మీకు మేబీ కమ్యూనిటీ ట్యాబ్లో లేకపోతే ఆయన వీడియోస్లో ఎక్కడైనా షేర్ చేస్తారేమో. సో నేను చెప్పాను కదా కప్ అలా ఉందని. సో నాకు బాగా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇది నాకు. దాని తర్వాత పీకాక్, ఇది చూసారు కదా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ అండ్ ఫ్లవర్స్తో తయారు చేశారు. సో అంతే అండి, మేము ఇది చూసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయి మధ్యలో మాల్ కనిపించింది, సిఎంఆర్ మాల్. అక్కడ ఆగామన్నమాట. లైక్ నేను నెక్స్ట్ డేకి కొంచెం ట్రెడిషనల్ వేర్ తీసుకుందాం అనుకున్నాను కానీ సెట్ కాలేదు నాకు. సో అక్కడ సెట్ కాలేదు, సో ఇక్కడ తీసుకుందాం వచ్చాను కానీ ఇక్కడ కూడా అంత ఏం నచ్చలేదు. సో ఇక్కడ మేము ట్రెండ్స్కి వెళ్తుండగా కాఫీ షాప్ దగ్గర ఒక అమ్మాయి కనిపించిందండి. అమ్మాయి పేరు లావణ్య. నిజంగా నేను ఇప్పటి వరకు ఇలాంటి సబ్స్క్రైబర్ని చూడనే లేదు. తను చూడగానే నాకు చాలా ఏడ్చేసింది, కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. తనని చూసి నాకు కూడా ఏడుపు వచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు నాకు, నిన్న కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టాను. సో అందరూ చూశారు కదా. సో ఆ పోస్ట్ చూసి తను కూడా నాకు మెసేజ్ పెట్టారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నదంటే గాడ్. తను నాకు ఒక చాక్లెట్ కూడా గిఫ్ట్ ఇచ్చింది. నేను కూడా తనకి అంటే స్ప్రైట్ అడిగి, యాక్చువల్లీ స్ప్రైట్ కోసం అటు వెళ్ళాను ఆ సైడ్కి. సో తను నాకు కనిపించి ఆ స్ప్రైట్ నాకు ఇచ్చేసింది అనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత నేను రిలయన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక చాక్లెట్ కూడా ఇచ్చింది. సో నాకు ఏమీ ఇవ్వలేదు అనే ఫీలింగ్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఒక లాఫింగ్ బుద్ధ తీసుకొచ్చి తనకి ఇచ్చాను. సో ఐ హోప్ నీకు నచ్చిందని అనుకుంటున్నాను లావణ్య. థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా చాలా హ్యాపీ అనిపించింది. మీలాంటి ఒక సబ్స్క్రైబర్ని చూస్తే చాలా అనిపించింది నాకు నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్. సో దాని తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయాము, కొంచెం ఫ్రెష్ అయ్యాము, రెడీ అయ్యాము అండ్ బయటకు వచ్చాము. బట్ చాలా చాలా చలిగా ఉంది అండ్ చాలా బాడీ పెయిన్స్, చాలా అలసిపోయాం అనమాట. ఎక్కువ వాక్ చేసేసి సిఎంఆర్లో అంతా కూడా వాక్ చేసేసాము. సో ఇంకా వెళ్ళొద్దులే అని చెప్పి డిన్నర్కి వెళ్ళాము. దగ్గరలో డిన్నర్కి వెళ్ళాము అనమాట. అది కూడా ఎగ్జాక్ట్ 11:30కి వెళ్ళాము. ఇంచుమించు మేము డిన్నర్ చేసినప్పుడే 12 o'clock అయిపోయింది. సో డిన్నర్ చేస్తూ స్టార్ట్ చేసాం అనమాట. అండ్ మీకు పిక్స్ యాడ్ చేశాను కదా. సో అలా రెడీ అయిపోయి వెళ్ళాము అండ్ బీచ్కి వెళ్దాం అని అనుకున్నాము, అవ్వలేదు అనమాట. అండ్ డిన్నర్ చేసేసాము, ఇంకా నిద్రపోయాము అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది January 1st వ్లాగ్ అండి. అండ్ ఇది షార్ట్ వ్లాగ్ అనమాట, అందుకే ఇంక దీంట్లో ఇంక్లూడ్ చేశాను నేను. ఏం లేదు, ఇంకా మార్నింగ్ నైట్ అది భోజనం చేసి కొంతసేపు అలా అక్కడే కూర్చున్నాము. మ్యాక్సిమం డిన్నర్ రెస్టారెంట్లోనే కొంతసేపు కూర్చున్నాము. తర్వాత ఇంటికి వచ్చాము, అదే రూమ్కి వచ్చాము అండ్ కొంతసేపు టీవీ చూస్తూ కూర్చున్నాము. అలా అయిపోయింది. ఇంచుమించు ఒక 2 o'clock అలా అయింది నిద్రపోయేసరికి. మార్నింగ్ లేట్ అయిపోయింది అనమాట. అండ్ ఫుల్ మొత్తం సిఎంఆర్ కానీ కంకటాల కానీ మొత్తం వాక్ చేసాం. బాగా ఎక్కువ వాక్ తెలియకుండా అయిపోయింది. సో కాళ్ళంతా పెయిన్ అయిపోయి మార్నింగ్ లేట్ అయిపోయింది లేచేసరికి. సో మార్నింగ్ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 10-11 అయింది. సో మేము ఇంకా స్టార్ట్ అయ్యి ఆ రోజు కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి ముందు రోజే ప్లాన్ చేసుకున్నాము. సో చాలా అంటే కొంచెం January 1st అంటే మనం ఏదైనా టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా. సో ఇక్కడ ఉన్నాం కాబట్టి కొంచెం స్పెషల్ టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ కూడా నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ కనిపించారండి. నేను లైన్లో ఉన్నప్పుడు చాలామంది వచ్చారు, మాట్లాడారు, చాక్లెట్ కూడా ఇచ్చారు నాకు అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నారు. ఫొటోస్ లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తాను నేను. అండ్ టెంపుల్ లోపల మనకి కెమెరా అలౌ చేయరు కాబట్టి నేను బయట వరకే షూట్ చేశాను. దాని తర్వాత ఆగిపోయింది మొత్తం. సో మహాలక్ష్మి టెంపుల్ ఇంచుమించు ఒక 2 hours పట్టేసింది దర్శనం చేసుకోవడానికి. అండ్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. సో వీళ్ళే మన ఫోటోలో ఉన్న సబ్స్క్రైబర్స్ అండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వైజాగ్లో నాకు చాలా స్పెషల్ అనిపించింది. నార్మల్గా చాలామంది మీట్ అయ్యాను కానీ వైజాగ్లో చాలా ఎమోషనల్గా, చాలా అఫెక్షనేట్గా అనిపించారు నాకు నార్మల్గా కంటే. సో థ్యాంక్ యూ, వైజాగ్కి థ్యాంక్స్ చెప్పాలి ముందు మీ అందరినీ నాకు చూపించినందుకు. అండ్ నేను వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ గ్రీట్ అండ్ మీట్ కూడా పెట్టాల్సిందే అనిపించింది. బట్ నెక్స్ట్ టైం షూర్గా పెడతాను మీకోసం. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడితో నా వైజాగ్ వ్లాగ్స్ అన్నీ ఎండ్ అయిపోయాయండి. సో వైజాగ్ వ్లాగ్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్, టేక్ కేర్.